ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీరు కొంపతీసి బాగా చదువుతూ ఉంటారా? పర్వాలేదు. అంటే సగం క్లాస్ విని మిగతా సగం పడుకుంటారా? కబుర్లు చెప్పుకుంటాం. ఏముంటాయి అన్ని కబుర్లు, అసలు ఏం చెప్పుకుంటారు మీరు? అన్ని టాపిక్లు ఏముంటాయి? చాలా ఉంటాయి. ఈ రోజు నైట్ లక్ష్మీరామ్ తలుపు కట్టింగ్ వెళ్ళాను, అక్కడ అలా ఇలా చేసాను అని చెప్తాను. సరే, జనరల్ గా మీరు ఇప్పుడు క్లాస్ రూమ్ లో ఉన్నారనుకుందాం అమ్మా. మీరిద్దరు మాట్లాడుకోండి, ఏం మాట్లాడుకుంటారు మేము వింటాం. హాయ్ స్వాతి. హాయ్ సుప్రియ. ఏం చేస్తున్నావు? ఏం చేయాలని ఆలోచిస్తున్నా. నిన్న షోకి వెళ్ళావా? వెళ్ళాను. చూసావా ప్రదీప్ ని ఎలా ఉన్నారు? ఏ తెలీదా? నువ్వు కూడా ఉన్నావుగా నాతో పాటు స్టేజ్ మీద. ఇద్దరం కలిసి వెళ్ళాంగా స్టేజ్ మీదకి. బాగున్నారు కదా? చాలా బాగున్నాడు. హీరో కదా, పెద్ద హీరో. ఓకే, వీళ్ళు ఇంత బాగా మాట్లాడుకోగలరు కాబట్టి ఓ పని చేస్తానమ్మా. ఈసారి ఏంటంటే నువ్వు ఒక సినిమా పేరు చెప్పావు అనుకో, ఆవిడ నువ్వు చెప్పిన సినిమా పేరు కాకుండా ఆవిడ ఇంకో సినిమా పేరు చెప్తుంది. మీరు ఆ 2 ప్లస్ మీరు ఇంకో కొత్తది 3వది కూడా యాడ్ చేయాలి. రెడీయా? ఫస్ట్ మీరు చెప్పండి. నేను ఫస్ట్ చెప్పనా? జంబలకడి పంబ. జంబలకడి బొంబ. దృశ్యం. జంబళ్ళకి అయ్యి బాబోయ్, అలాగనే ఎత్తవేంటి నువ్వు? జంబలకడి పంబను. జంబళ్ళకి బొంబ. దృశ్యం. పోకిరి. ముందు ఆ పేరు కరెక్ట్ గా చెప్తే తప్ప మేము ఒప్పుకోరుగా. ఆ పేరు ముందు కరెక్ట్ చెప్పమ్మా మా వాళ్ళ కోసం. జంబలకడి పంబ. జంబళ్ళకి జంబలకడి పంబ. బొంబ. దృశ్యం. బొంబ కాదమ్మా, జంబలకిడి పంబ. చెప్పమ్మా. జంబలకిడి పంబ, దృశ్యం. నువ్వు కూడా ఒకటి కలుపు. బొంబ. దృశ్యం. పోకిరి. జంబలకడి బొమ్మ. దృశ్యం. పోకిరి. బాహుబలి. జంబళ్ళకి బొంబ. దృశ్యం. పోకిరి. బాహుబలి. కలిసి ఉందాం రా. జంబలకడి బొమ్మ. దృశ్యం. బాహుబలి. పోకిరి. కలిసిందా? పోకిరి ఏంటి అటు నుంచి ఇటు వేసుకున్నావు? అంటే అంతా నీ ఇష్టం ఏంటి? చెప్పమ్మా. జంబలకడి బొమ్మ. దృశ్యం. పోకిరి. బాహుబలి. కలిసిందా? ధ్రువ. బొంబ. దృశ్యం. పోకిరి. బాహుబలి. కలిసి ఉందాం రా. ధ్రువ. క్షత్రియ పుత్రుడు. క్షత్రియ పుత్రుడు. జంబలకడి బొమ్మ. దృశ్యం. పోకిరి. కలిసిందా? బాహుబలి ఏది? జంబలకడి బొమ్మ. దృశ్యం. పోకిరి. బాహుబలి. కలిసిందావురా. ధ్రువ. క్షత్రియ పుత్రుడు. చాగళ్ళు. ఓకే, ఉంటాను. నువ్వు చెప్తూ ఉండమ్మా, టైం పడుతుంది ఇది. సో చాలా కష్టపడి ఆడారు నిజంగా. వారిద్దరు క్లాప్స్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ సపోర్ట్. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు శ్రీహరి ఫ్రెండ్, మీ పేరు? కుమార్. బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాను. సో తన చిన్నప్పటి స్నేహితుడు ముందుకు వచ్చాడు తనకి సపోర్ట్ చేయడానికి. సో నీ ప్రయత్నం కూడా సక్సెస్ఫుల్ అయితే వాళ్ళకి మూతపడిపోయిన ఆ కిరాణా షాప్ మళ్ళీ ఓపెన్ అవుతుంది, రైట్? ఓకే, సో తిను ఈ ప్లాస్టిక్ బాల్ని ఈ పైప్ మీద వేళ్లతో ముందుకు తీసుకెళ్ళి ఇటు సైడ్కి తీసుకురావాలి. ఓకేనా? అలా ఉన్న 3 బాల్స్ని ఒక ట్రిప్ వేసి రావాలి. మధ్యలో పడిపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. సో ఓన్లీ వేళ్ళు మాత్రమే వాడాలి. 3, 2, 1 గో. ప్రశ్న ఏంటి నెక్స్ట్ ఏంటి?
అంటూ గోలేంటి? ఇంట్లో నాన్నైనా వంటింట్లో అమ్మైనా పేపర్ బాయ్ అయినా ఫేస్బుక్ లో ఫ్రెండ్ అయినా పరీక్షలన్నీ చించేసావని ప్రైజింగ్ మానేసి అరే వచ్చిన మార్కులు మరిచేలా ఈ క్వశ్చన్ మార్క్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? ఈ గోల్ ఏంటి? తను సక్సెస్ఫుల్గా ప్రయత్నించాడు అండ్ ఈ అటెంప్ట్ పూర్తయింది కాబట్టి తన చేతుల మీదుగా వాళ్ళ కిరాణా షాప్ మళ్ళీ ఓపెన్ చేసుకోవడానికి కావాల్సిన మిగతా సొమ్ము మొత్తం నీ చేతుల మీదుగానే అందుతోంది. వెళ్ళాలి. లక్ష్మీదేవి తలుపు తట్టింది. లక్ష్మీదేవి తలుపు తడితే అంతా శుభమే. లక్ష్మీదేవి తలుపు తడితే అంతా శుభమే. సో మీ పేరు? కుమార్. కుమార్. ఉత్తి కుమార్? ఉత్తి కుమార్. ఓ ఉత్తి ఇంటి పేరా? ఉత్తి కుమార్ గారు, సో చిన్నప్పటి నుంచి తెలుసు నీకు శ్రీహరి అండ్ ఫ్రెండ్గా ముందుకు వచ్చావు. సో ఈరోజు నువ్వు చేసిన చివరి ప్రయత్నంతో వాళ్ళకి ఆ కిరాణా షాప్ ఏదైతే ఉందో అది మళ్ళీ ఓపెన్ చేసుకోవచ్చు వాళ్ళు. సో దాని మీద నువ్వు అప్పు తీరుతుంది. మీకు అంటే చిన్నప్పటి నుంచి పరిచయం, అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ పరిస్థితులన్నీ మీకు తెలుసా? అన్నీ తెలుసు సార్. అంటే నాకు మ్యాక్సిమం నాకన్నా పెద్దవాడు శ్రీహరి, నేను చిన్న అన్నయ్య అంటూ ఉంటాను. ఒక 6 years పెద్ద అతను. యాక్సిడెంట్ అయినప్పటి నుంచి అంటే మేము హైదరాబాద్లో ఉంటాం మేము కూడా. అప్పటి నుంచి కొద్దిగా క్లోజ్ అయ్యాను నాకు. అంటే వాళ్ళ పొజిషన్ని బట్టి, పరిస్థితిని బట్టి, దాన్ని బట్టి నేను క్లోజ్గా ఉండడం, ఇంకా ఎప్పుడైనా అవసరం వస్తే ఏదైనా చూసుకోవడం, ఏదైనా అట్లా ఉంటాం. నిజంగా చాలా గ్రేట్. ఈ సపోర్ట్ అలాగే కంటిన్యూ చేస్తూ ఉండు. సో తనకంటూ చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారు అన్న ధైర్యం తనకు కూడా ఉంటుంది. సో మీరు అలాగే మీ ఫ్రెండ్స్ రెగ్యులర్గా కలుస్తూ ఉండండి. తనకి చాలా విషయాలు ఎందుకంటే మీరు కాలేజ్కి వెళ్తారు, చాలా మంది స్టూడెంట్స్ని కలుస్తారు. సో చాలా విషయాలు ఉంటాయి. సో తను ఇంకా ఈ పరిస్థితుల్లో కూడా ఇంకేదైనా పని చేయగలుగుతాడా, ఎలాంటి పనులు చేసుకోవచ్చు అనే దాని మీద మీలాంటి వాళ్ళే హెల్ప్ చేయాలి తనకి. స్టూడెంట్, రైట్? థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమానికి కృష్ణా జిల్లా పామూరుకి చెందిన పెద్దరాజు అలియాస్ చిన్న లారీ బోల్తా పడ్డంతో తన వెన్నుపూసకి దెబ్బ తగిలి గత 3 సంవత్సరాలుగా మంచానికి పరిమితం అయిపోయాడు. కాలమా ఇది నీ జాలమా, ఓ కాలమా ఇది నీ జాలమా. చిన్నప్పుడు తింటాకు కూడా ఇంట్లో గడిచేది కదండి. తింటాకు లేకపోయినా ఉప్పు కారం వేసుకొని అన్నంలో తినేవాళ్ళం అండి. కూర వండుకుంటే డబ్బులు లేక లారీ ఎక్కి వస్తూ ఉండగా గుంటూరు దగ్గరలో లారీ డ్రైవర్ నిద్రపోతూ బ్రిడ్జి దిగుతుండగా తిరగబడిపోయిందండి లారీ. తిరగబడిపోవడం వల్ల నాకు ఎన్నుపోస బాడీలో 2 ఎముకలు ఇరిగిపోయినాయండి. డాక్టర్లు కూడా చచ్చిపోతానని చెప్పారు అండి. ఆపరేషన్ చేసుకుంటా కూడా మా దగ్గర రూపాయలు లేదండి.